హైదరాబాద్ దుండిగల్లోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అవధూత దత్తపీఠాధీశ్వరులు పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ సందర్భంగా ఆశ్రమానికి విచ్చేసిన వందలాది మంది భక్తులను అనుగ్రహించారు. స్వామీజీని దర్శించుకొని భక్తులు పులకితులయ్యారు. భక్తి టీవీ ఎన్టీవీ ప్రేక్షకులకందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాశీస్సులు. విశ్వావసునామ సంవత్సరం వెళ్ళి పరాభవనామ సంవత్సరం వస్తోంది. ఇటువంటి పరాభవనామ సంవత్సరంలో మనమంతా ప్రవేశిస్తూ ఉన్నాం. ఎవరు భయపడాల్సిన పని లేదు. పరాభవం అంటే ప్రపంచంలో ఉండేటువంటి చెడుకి పరాభవం, మంచికి జయం అనేది మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. అలాగే మనలో ఉండేటువంటి కామక్రోధాది దుర్గుణాలకు పరాభవం, సద్గుణాలకు జయం అనేదాన్ని మనం ప్రార్థన చేయాలి. అందుకోసమే ఈ ఉగాదిని మనం ఆచరించుకుంటూ ఉన్నాం. ఈ ఉగాది సందర్భంగా అందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా కలగాలి, అన్ని రంగాల్లోని వారు అందరూ కూడా జయించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ మన భారతదేశము సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా భారతీయులందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనం ఈ ఉగాది రోజు ప్రార్థన చేద్దాం. మీకు అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనందరికీ కూడా విష్ణుమూర్తి పరబ్రహ్మ అవతారంలో 6వ అవతారమైన దత్త సంప్రదాయంలో మనమంతా ఉన్నాం. ఆ సంప్రదాయాన్ని అనుసరించకపోయినా దత్తుడిని నమ్ముకొని మనమంతా ఉన్నాం. అటువంటి దత్త స్వరూపమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఆయనే స్వరూపం మనకు. ఆ రూపాన్ని తాళుతూ ఉంటాడు, మంచి చెడ్డలన్నీ కల్పిస్తూ ఉంటాడు. అందుకనే ఉగాది పచ్చడి మనం తినటం కారణం అదేనే. షడ్రుచులు అన్ని రుచులకి సమానంగా ఉండాలని, దాంట్లో ఎక్కువ రుచి ఉండేటువంటిది తీపు చేదు రెండు కూడా మనకు ఉండాలి. సుఖము దుఃఖము, రాత్రి పగలు ఉన్నట్టుగా. రాత్రి పగలు లేకపోతే మనం శరీరం ఆయాసంతో పడిపోతుంది. అట్లనే సుఖము ఉండాలి, దుఃఖము ఉండాలి. అప్పుడే మనిషికి బ్యాలెన్స్ ఉంటుంది. పొట్టి సుఖమే ఉంటే అహంకారంతో రాక్షస గుణం అయిపోతాడు, కొనాలో సంహరించబడతాడు. అందుకని ఎక్కువ సుఖము ఉండకూడదు, ఎక్కువ దుఃఖము ఉండకూడదు. రెండూ రావాలి మనకు. సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దుఃఖం అనేది ఎప్పుడు ఉంటుంది, మనకు దాన్ని అనుభవించే శక్తిని మనకు పరమాత్ముడు కలిగించని అని అంటూ హ్యాపీ
న్యూ ఇయర్ మళ్ళీ ఇంకోపారి శుభం అని ఓ సంవత్సరం అని చెప్తూ పరాభవనామ సంవత్సరం అని చెప్తూ అహంకారం దుఃఖానికి పరాభవం కలగని అని జయం కలగని అని మళ్ళీ స్వామిని వేడుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. జై గురుదత్త.